ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. సువర్ణ, సౌండ్ చేయకుండా తినలేవా అన్నం? నీటి అని నీళ్ళు తాగినట్టు సౌండ్ ఏంటి? సాంబార్ తినేటప్పుడు ఇలా జుర్రుకొని తింటే ఆ టేస్టే వేరు రఘురామ్. నువ్వు కూడా అలుగుతుంది తెలుస్తుంది. నాకొద్దులే ఆ టేస్ట్. నువ్వు చేస్తున్నావు కదా, చెయ్యి. సువర్ణ, సువర్ణ, ఏంటో అలా చూస్తున్నావు? దిష్టి తగులుతుంది, అవతలకిలా. జంతువులకెవరు దిష్టి పెట్టర్లే సువర్ణ. ఏం లేదు, నువ్వు లైట్. మయూరి, ఏం చేస్తున్నావు ఇక్కడ? చూసావా అవంతి, కొడుకు మీద ప్రేమ పొంగినట్టు ఇందాక 100 మాటలు మాట్లాడింది. కానీ ఇప్పుడు ఆ కొడుకు ఏమయ్యాడో, ఆపరేషన్ ఏమయ్యిందో అని ఒక్క మాట కూడా అడగలేదు. చక్కగా కూర్చొని ఎలా తింటుందో. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడుకో. నీకసలు మురారి బావ మీద నిజంగా ప్రేమ ఉందా? అక్కడ బావకి ఎలా ఉందో, ఆపరేషన్ అయ్యిందో లేదో అని తిండి కూడా తినకుండా మేం టెన్షన్ పడుతున్నాం. నువ్వు మాత్రం ఏమి పట్టనట్టు పడి తింటున్నావు. ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పు. మీరు తిండి తినకుండా టెన్షన్ పడుతూ కూర్చుంటేనే మురారికి ఆపరేషన్ అవుతుందా? నేను తిండి తింటున్నంత మాత్రాన ఆ జరిగే ఆపరేషన్ సక్సెస్ అవుదా? అయినా నా తిండికి మీరు తిండి మానేయడానికి అసలు ఆపరేషన్కి ఏమైనా సంబంధం ఉందా? అక్కడ ఆపరేషన్ అయితేనే ఇక్కడ భోజనం చేయాలని రూల్ ఏమైనా ఉందా? అయినా ఎంత లేట్ అయినా భోజనం చేయకుండా ఆపరేషన్ చేయాల్సింది డాక్టరు, నేను కాదు. అంటే మురారికి ఏం జరిగినా నీకు పెద్దగా తేడా ఏం లేదంటావు, అంతేనా? అక్కడ జరిగేదానికి ఇక్కడ టెన్షన్ పడ్డం అనవసరం అంటున్నాను. టెన్షన్ పడ్డం కంటే ఫోన్ చేసి ఏం జరుగుతుందో తెలుసుకోవడం తేలిక అంటున్నాను. మనిషిని తేలిగ్గా చంపేయగలిగే మనస్తత్వం ఉన్న నీకు ఇంతకంటే గొప్పగా మాట్లాడడం ఎలా తెలుస్తుంది? మన వాళ్ళు కష్టంలో ఉంటే మనసుకెంత బాధ ఉంటుందో మనకెలా తెలుస్తుంది? ఆ మనసు కడుపుకి ఆకలి వెయ్యనివ్వదని ఎలా తెలుస్తుంది? చిచి, కింద నుంచి పై వరకు విషం నిండిపోయిన మనిషికి ఫీలింగ్స్ ఉంటాయనుకోవడం మన పిచ్చితనం అవంతి. సువర్ణ, మేము నీ నుంచి సలహాలు తీసుకునేంత కింద లేము. నువ్వు చెప్తేనే గాని ఫోన్ చెయ్యాలి అని తెలుసుకోలేనంత పిచ్చి వాళ్ళం కాదు. మురారి హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి ప్రతి అరగంటకి ఫోన్ చేస్తూనే ఉన్నాం. అక్కడ అత్తయ్య నక్షత్ర చాలా టెన్షన్లో ఉన్నారు, అందుకే గంట నుంచి ఫోన్ చేయలేదు. నువ్వు తింటున్నావు కదా, బాగా తిను. పదావంతి, నక్షత్రకి ఫోన్ చేద్దాం.
మయూరి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఏంటి సక్సెస్ అయ్యిందా? సక్సెస్ అయిందా? స్పీకర్ ఆన్ చేయి. అవును మయూరి, ఆపరేషన్ బాగా అయిందంట. మురారికి ఆ అబ్బాయి హార్ట్ కరెక్ట్ గా సెట్ అయిందంట. ఇప్పుడు మురారి ఎలా ఉన్నాడు నక్షత్ర? బాగున్నాడంట. అత్తయ్య ఎక్కడుంది? మురారిని ఐసీయూకి షిఫ్ట్ చేస్తామని చెప్పారు. ఎప్పుడు షిఫ్ట్ చేస్తారో కనుక్కోవడానికి వెళ్ళింది. సరే, మేం కూడా హాస్పిటల్కి వచ్చి మురారిని చూడాలనుకుంటున్నాం. ఐసీయూకి షిఫ్ట్ చేశాక విజిటింగ్ అవర్స్ కనుక్కొని చెప్తాను. అలాగే మురారికి ఏ ఆహారం పెట్టమంటారో కనుక్కో. ఏదైనా పెట్టొచ్చంటే మేం చేసి తీసుకొస్తాం. అమ్మా నక్షత్ర, వీళ్ళతో పాటు నేను కూడా హాస్పిటల్కి వస్తాను. నాకు మురారిని చూడాలనుంది. అలాగే మావయ్య, నువ్వు కూడా రా. అలాగే. అత్తయ్య వచ్చాక ఒకసారి ఫోన్ చేయించు నక్షత్ర. సరే, చేయిస్తాను. సరే, బాయ్. సువర్ణ, మురారికి బాగైపోయిందంట, బాగున్నాడంట. నాకు వినపడిందిలే. నీ కన్న కొడుకు చావు నుంచి బయటపడ్డాడనే ఆనందం లేదా నీకు? వాడు చచ్చిపోతాడనే భయం ఉంటేనే కదా బతుకాడని ఆనందపడ్డానికి. నిన్ను వాళ్ళు తిట్టడంలో తప్పే లేదు. ఏంటే? ఏం లేదు, బాగా తినమంటున్నాను. తిను. నక్షత్ర, డాక్టర్ గారు చూడొచ్చు అన్నారు. నేను వెళ్ళి చూసొస్తాను. నేను వస్తానత్తయ్య. డాక్టర్ ఒక్కరినే వెళ్ళమని చెప్పారు కదా, నేను వెళ్ళొచ్చాక నువ్వు వెళ్దువు గాని. మురారి, మురారి, ఇప్పుడెలా ఉందిరా? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఇప్పుడు నాకేం కాలేదు కదా, నేను బానే ఉన్నానుగా. రే, ఆ దేవుడు కాపాడేశాడ్రా. ఆపరేషన్ బాగా జరిగింది. నీకు గుండె సెట్ అయిందిరా. ఇప్పుడు నువ్వు బాగా రెస్ట్ తీసుకోవాలి. ఇక నీకేం కాదురా. రెస్ట్ తీసుకో, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. మేడం, మీరు పేషెంట్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు, బయటకు వెళ్ళండి. సరే నాన్న, రెస్ట్ తీసుకో, నేను బయటే ఉంటాను. సరే, జాగ్రత్త నాన్న. రామచంద్ర ప్రభు,
ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. దుర్గ నిన్ను నమ్ముకుని కొడుకు కోసం ప్రార్థించింది. దుర్గ మొర విన్నావు, మురారిని బ్రతికించావు, దుర్గ సమస్య తీర్చావు. మరి నా మొర ఎప్పుడు వింటావు తండ్రి? దుర్గని ఇంటికి ఎప్పుడు రప్పిస్తావు? ఎప్పుడు ఈ ఇంటి సమస్యలు తీరుస్తావు? దయ చూపించు తండ్రి. దుర్గ మనసు మార్చు, నా ఇంటికి రప్పించు. నా కొడుకు, నా కోడలు, నా మనవరాలు పడుతున్న కష్టాలు తీర్చు. ఒరే సతీ, అయ్యగారు సతీ, వస్తున్నానండి. చెప్పండి అయ్యగారు. ఆ, దేవుడికి ధూపం వేయాలి. కాస్త నిప్పులు తీసుకురా. తీసుకొస్తాను అయ్యగారు. ఆ. అయ్యగారు అయ్యగారు ఇదిగోండి అయ్యగారు. ఇక్కడ పెట్టు. అయ్యగారు ఉమ్. పొద్దున పూజతో పాటు సాయంత్రం పూజ కూడా మొదలు పెట్టారండి మీరు. ఆ రామచంద్రుడికి నా మీదింకా దయ కలగట్లేదురా సత్తి. ఎవరో ఒక స్వామి చెప్పారు, సాయంత్రం మసరు సంధ్యా సమయంలో రాముల వారికి, ఆంజనేయ స్వామికి పూజ చేస్తే కష్టాలు తీరుతాయి అని. అందుకే రా సత్తి ఈ పూజ మొదలుపెట్టా. ఒక్క సెకండ్ ఆగు, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. జానకమ్మ, జానకమ్మ! గోదావరి, ఏమైంది? మీ కాలు కింద నిప్పుంది జానకమ్మ. నిప్పెలా వచ్చింది? ఏమైంది గోదావరి? అయ్యగారు, అది జానకమ్మ ఈ నిప్పు మీద కాలు వేయబోయారు. రేయ్ ఇలా రారా. రేయ్ ఇలా రారా. ఎరా, ధూపం కోసం నిప్పులు తీసుకురారా అంటే ఇల్లంతా చల్లుకుంటూ తెచ్చావా? అది పొరపాటున ఒక నిప్పు కింద పడింది అయ్యగారు. రేయ్, ఇంట్లో జానకి ఉంది కదా, ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసు కదా నీకు. తెలుసు అయ్యగారు. ఇంట్లో నీరు, నిప్పు, నూనె లాంటివి నేల మీద పడకూడదు కదరా. పడకూడదు అయ్యగారు. సత్తి కత్తి లాంటి పైనడు అంటావు కదా, మరి ఇదెలా జరిగిందిరా?
ఆ, అయ్యా అది రేయ్, నువ్వు చేసిన పనికి 2 చెంపలు వాయించి పడేయాలరా. కానీ నేను ఎప్పుడూ ఎవరిని కొట్టనురా. చాలా థ్యాంక్స్ అయ్య గారు. అందుకేరా గోదావరితో కొట్టిస్తా నిన్ను. అయ్యగారు ఆ. గోదావరి, వాడి 2 చెంపలు వాయించు. మళ్ళీ వాడు ఇలాంటి తప్పు చేయకుండా. అమ్మ బాబాయ్, ఆడపిల్లతో కొట్టించుకుంటే నా పరువేం కావాలి? నేను కొట్టించుకోను, నన్ను క్షమించండి అయ్య గారు. అమ్మ రేయ్, బాబాయ్. సత్తి, ఆగురా, ఆగు. రేయ్. మావయ్య వదిలేయండి మావయ్య. పాపం సత్తి కావాలని చేయలేదు కదా, ఏదో పొరపాటున నిప్పు కింద పడుంటుంది. ఈ ఇంట్లో కావాలని మమ్మల్ని హింసించే వాళ్ళున్నారు. వాళ్ళని ఏ దేవుడు శిక్షించలేకపోతున్నాడు. ఈ పనివాణ్ణి కొట్టడం ఎందుకు? పాపం వదిలేయండి. మావయ్య, ఇక్కడ మనం తప్ప ఇంకెవరూ లేరు కదా? ఇంట్లో ఉండే క్రూర జంతువులన్నీ బయటికి వెళ్ళే జానకమ్మా. మావయ్య, దుర్గమ్మ ఇక్కడికొస్తుందా? అమ్మా, ఎలాగైనా ఆవిడ్నిక్కడికి తీసుకురండి మావయ్య. ఈ ఇంట్లో జరిగే దారుణాలు భరించలేకపోతున్నాను. నా కూతురు మీద కూడా దౌర్జన్యం చేస్తుంటే తను తట్టుకోలేక అరిచే అరుపులకి నేను విని తట్టుకోలేకపోతున్నాను మావయ్య. అమ్మా జానకి, దుర్గ వస్తేనే ఈ దుర్మార్గాలు దౌర్జన్యాలు ఆగుతాయి. లేదంటే లేదమ్మా, దుర్గ వస్తుంది. నేను ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఆయన ఖచ్చితంగా దుర్గ మనసు మారుస్తాడమ్మా. అయ్యగారు, నన్ను క్షమించండి అయ్యగారు. ఇంకెప్పుడు ఇలా జరగదు. నన్ను మన్నించండి అయ్యగారు. నమస్తే సార్. రండి మేడం, కూర్చోండి. డాక్టర్, ఈరోజు డిశ్చార్జ్ చేస్తాన్నారు కదా? అవును, ఈరోజు డిశ్చార్జ్ చేసేస్తాను. కానీ ఇంటికి వెళ్ళాక మురారి కొద్ది రోజుల పాటు కొన్ని జాగ్రత్తలు కంపల్సరిగా పాటించాలి. ఎక్కువగా ఎమోషన్ కాకూడదు, కోపం పట్టడం లాంటివి చేయకూడదు. ఎప్పుడూ ప్లెజెంట్గా ఉండాలి. అలాగే డాక్టర్, ఇప్పుడే మురారికి ఇదే చెప్పాను. గుడ్. అండ్ ఫుడ్ విషయానికి వస్తే స్పైసీగా ఆయిల్ ఫుడ్ పెట్టద్దు. అట్లీస్ట్ 4-6 months వరకు ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మంచిది. షుగర్ ఐటమ్స్, సాచురేటెడ్ ఫ్యాట్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా సాల్ట్ చాలా తక్కువగా వాడాలి. ద్రాక్ష, దానిమ్మ, ఆరెంజ్ లాంటి ఫ్రూట్స్ వాడొద్దు. ఫిష్ పెట్టచ్చు. బీన్స్, నట్స్, గ్రెయిన్స్ వాడచ్చు. మీరు మొత్తం వాడాల్సిన లిస్టు, వాడకూడని లిస్టు మీకు నర్స్ ఇస్తుంది. అవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. హరిచంద్ర ప్రసాద్ గారు మీ బిల్ మొత్తం క్లియర్ చేయడానికి వెళ్ళారు. ఆ ప్రాసెస్ అయిపోయాక మీరు వెళ్ళిపోవచ్చు. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. సార్ చెప్పండి. అమ్మా, బిల్ క్లియర్ అయిపోయింది. ఇదిగో ఈ పేపర్స్ నర్సుకి ఇచ్చేస్తే వాళ్ళు డిశ్చార్జ్ చేసేస్తారు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అసలు ఎవరిని అడిగి ఇంత ఖర్చు పెట్టాడు? 100 కాదు, 1000 కాదు, లక్షలు. మొత్తం 50 లక్షలు ఖర్చు పెట్టాడు. ఇదే హాస్పిటల్లో వాడి నుంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. వాడేమన్నా ఈ ముసలోడికి సొంత కొడుక లక్షలు ఖర్చు పెట్టడానికి? ఆఫీసులో మేనేజర్ చెప్పాడు కాబట్టి మనకు తెలిసింది, లేదంటే తెలిసేది కాదు. ఇలా ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు. పద పద.
ఇక్కడికి వచ్చారేంటి? ఇక్కడ దుర్గను చూశారంటే మొత్తం అంతా సర్వనాశనం అయిపోతుంది. దుర్గా వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఇట్నుంచి వెళ్ళాలి కదా. దుర్గా మురారిని తీసుకురావడానికి వెళ్ళింది. వాళ్ళు వచ్చేస్తారు. వీళ్ళని ఇక్కడ ఉంచకూడదు, పంపించేయాలి. ఏయ్, అసలు ఆ రవిగాడు ఏ రూమ్ లో ఉన్నాడో చెప్పు. అక్కడేంటి జానకిలా ఉంది? ఏ ముసలోడా, అది జానకా? జానకేంటి? అదిగో అటు వెళ్తుందే ఆ మనిషి, అది జానకిలాగే ఉంది.